అవసరం ఉందని 2000 చేయి బదులు తీసుకుంటే ఒక వ్యక్తి, ఆ తర్వాత చాలా రోజులైంది మనిషి కనీసం హాయ్ బాయ్ కనీసం ఎలాంటి అప్డేట్లు గాని కనిపిస్తలేవు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అని మనం 10, 12 సార్లు ఫోన్ చేసినా కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఆయన ఫోన్ ఎత్తలే. అటువంటి వ్యక్తికి ఈరోజు స్టేటస్ చూశాను. జపాన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటుకొని పోయిందట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి ఇట్లా పెట్టిండు కింద స్టేటస్‌లో చెయ్యి కూడా. భలే నవ్వొచ్చింది నాకు. ₹2000 డబ్బులు తీసుకొని, అరే మనిషి ఉలుకు లేదు పలుకు లేదు, ఏమైండు అసలు మనిషి బాగానే ఉన్నాడని అప్డేట్స్ తెలుసుకుందాం అనుకున్నా కూడా ఫోన్ తీయలే. ఆ మనిషి జపాన్ ఆర్థిక వ్యవస్థను ఇండియా దాటేసిందట. పిడికిలు ఇట్లా పెట్టేసి అది మన పవరు అంటూ ఉన్నారు. అండ్ ఇటువంటి వాళ్ళను ఒక రకమైన మాయలో ఉంచే ప్రయత్నం మీడియా కూడా చేస్తూ ఉంటే, ఇలాంటి జనాన్ని చూసి జాలిపడాలో, ఇలాంటి మీడియాను చూసి బాధపడాలో అర్థం కాదు నిజంగానే. అవును నిజమే. జపాన్ ఆర్థిక వ్యవస్థ $4186 బిలియన్ అయితే మన ఆర్థిక వ్యవస్థ $4187 బిలియన్ కింద $1 బిలియన్ దాటింది. కరెక్టే. $4,000,000,000 జీడిపికి పోయాం. నిజమే. అంటే జపాన్ వాళ్ళు మనకంటే వెనకబడ్డారనా ఇప్పుడు? మన మీడియా అలాగే ప్రొజెక్ట్ చేస్తుంది. అదిగా ఇలాంటి స్టేటస్ పెట్టుకున్న వాళ్ళు అటువంటివన్నీ కనుక నమ్మి అదే ఇట్లా స్టేటస్లు పెట్టుకొని సంబరపడుతూ ఉంటారు నిజంగానే. అంటే కాసింత నిజాలు చెప్పినా అర్థం చేసుకోలేరు. నిజంగా జపాన్ మనకంటే వెనకబడి ఉందా ఇప్పుడు? జపాన్ జనాభా 12 కోట్లు. 12 కోట్లకు $4,186 బిలియన్ ఆర్థిక వ్యవస్థ అది. 150 కోట్లు మనం. 4,187. 12 కోట్లు ఉన్న వాళ్ళకి అదే డబ్బులు ఉన్నాయి, 150 కోట్లు ఉన్న వాళ్ళకు అదే డబ్బులు ఉన్నాయి. జపాన్ దాటిపోయాము మనం. మామూలుగా మనలో మన మాట. ప్రతిదీ కూడా ఎమోషన్ కోణంలోనే చూడకూడదు, నిజాలు ఆలోచించాలి. మనం జపాన్ దాటేసిపోయినామా? జపాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $34,000, మనది $2,700. మనది పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,700, వాళ్ళది $34,000. దాటిపోయినామా? జపాన్ దాటేసినామా? జపాన్ దాటిపోయి అంత ఆర్థిక వ్యవస్థ నుండి 2000 తీసుకొని 10 సార్లు ఫోన్ చేసినా ఎందుకు వెళ్తాడు? ఎందుకెత్తాడు అట్లా తీసుకొని? మరి దీని గురించి ఇంకా మనం ఫుట్పాత్లో పడుకున్న వాళ్ళకి, ఇంకా 100లో 26% మందికి 3 పూట్ల తిండికి కూడా లేదు. వాళ్ళ దగ్గరకు పోయి చెప్పాలి ఇవన్నీ చెప్పాలి. పౌష్టికాహార లోపంతో ఇప్పటికీ కనుక పురిట్లోనే చనిపోయే పిల్లల గురించి ఇవన్నీ కూడా మనం వివరించాలి. ఏదో పొలిటికల్గా కాసింత మైలేజ్ సంపాదించాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు, దానికి మళ్ళీ మీడియా కనీసం ఒక్కసారన్న నిజాలు చెప్పరేంటయ్యా వీళ్ళు. జపాన్కి పెట్రోల్ లేదు, ఖనిజ సంపద లాంటి ఇనుము, పెట్రోలు ఇట్లాంటి ఈ ఖనిజ వనరుల సంపదలు కానీ ఏమీ లేవు. కేవలం మానవ వనరులను ఆధారపడి మానవ వనరులను ఉపయోగించుకొని వాళ్ళు ఈ స్థాయికి ఎదిగారు. కేవలం మానవ వనరులను ఉపయోగించుకొని 12 కోట్ల జనాభా అండి, $4,186 బిలియన్. మనం 150 కోట్లు, 4,187. నిన్ననే దాటిన $1 ఎక్కువ. ఒక ఇంట్లో 10 మంది ఉండి ఆ 10 మంది సంపాదన ₹1,00,000 అయితే, ఇంకో ఇంట్లో ఒక ఇంట్లో 12 మంది ఉన్నారు, 12 మంది సంపాదన ₹1,00,000. మరో ఇంట్లో 150 మంది ఉన్నారు, వాళ్ళ సంపాదన ₹1,10,000. మన 12 మంది ఉన్న వాళ్ళకంటే 150 మంది ఉన్న వాళ్ళ సంపాదన ఎక్కువ అయిపోతుందా? అవును. భారత్ తిరుగులేని శక్తికి ఎదగాలంటే మానవ వనరులను ఉపయోగించుకోవడం మీద దృష్టి పెట్టాలి. ఆ దిశగా ఈ మీడియా అనబడి వీళ్ళకి ఏమైనా తెలిస్తే కదా పావులకు పనికిరాని డిబేట్లు చేస్తుంటారు. ఏం తెలుస్తుంది వీళ్ళకి? ఏం తెలియదు. ఏందో అంత మసాలా నాన్ సెన్స్ అంతా నోటికి ఏదో మాట్లాడుతూ పోతుంటారు. వాళ్ళకి మళ్ళీ కోర్టులో ఒకటి. మానవ వనరులు వాటిని కరెక్ట్గా వినియోగించడం, నానా చెత్తకు వాటిని దూరంగా ఉంచడం. మన మానవరులంతా కనుక సినిమా థియేటర్లలో అంతా ప్రార్థనాలయాల్లోనే సరిపోతూ ఉంటుంది. అటు ప్రార్థనాలయాల్లో, ఇటు సినిమా హాళ్ళల్లో, మిగతాది కులం కోసం వాదనలు, మతం కోసం వాదనలు జరిగే దగ్గరే ఉంటాయి. జపాన్ అట్లా కాదు.
మానవ వనరులు అద్భుతంగా వినియోగించబడతాయి. నానా చెత్తగా సమయం అంతా వృధా చేయరు. నానా నాన్సెన్స్ అంతా ఉండదు. ఎవరైనా నిజంగానే జపాన్ వాళ్ళ జీవనశైలి వాళ్ళ ఫెసిలిటీస్ ఇండియా దాటిపోయిందని చెప్పి ఎవడన్నా అట్లా అనుకొని అర్ధరాత్రి రోడ్ల మీద పోకండి. ఎండాకాలం ఇప్పుడు మామూలుగా ఇంకొంచెం కాసింత ఎండాకాలం అప్పుడు పోతే ఆడ చూసినా ఫుట్పాత్ల మీద పడుకొని ఉంటారు. ఇప్పుడు వానాకాలమైనా పడుకొని ఉంటారులేండి, ఏం చేస్తాం. పండగ చేసుకోవాలి, మీరు నేనో కాదు, సెలబ్రేట్ చేసుకోవాల్సింది. వాళ్ళు ఉన్నారు చూడండి దేశంలో పైన పైన ఇక్కడ ఇంకొకటి చూడండి. ఈ ఇండియాను ఈ ఆర్థిక వ్యవస్థ ఈ సంపదలో మన ఇండియా దగ్గర 100 రూపాయలు అంటే అందులో 90 రూపాయలు కేవలం 5% జనాభా దగ్గర ఉంది. వలసిన వాళ్ళ దగ్గర మొత్తం ఉంది. వలసిన వాళ్ళ దగ్గరే. భారతదేశంలో కేవలం 1% మంది దగ్గర 60% సంపద ఉంది. 100 రూపాయలు 60 రూపాయలు 1% మంది దగ్గరే ఉంది. వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ సంపద పెరిగింది కదా. నీది నాది ఏం పెరిగింది? భోగ్యం అని పెరిగితేనే ఏం పెరిగింది? మీడియా ప్రొజెక్షన్ చూడండి. మనం అసలు మానవ వనరులు వినియోగించుకోవడం మీద జపాన్ ఎట్లా ఆ విధంగా ఎదిగింది? వాళ్ళకేమీ పెట్రోల్ బావులు ఖనిజ సంపద పెద్ద పెద్దగా ఏం లేవు కదా. కేవలం మానవ వనరులు ఉపయోగించుకొని జపాన్ ఎదిగింది. ఆ విధంగా భారత్ కూడా మానవ వనరులను వినియోగించుకుంటే కులాల చెత్తకు మతాల చెత్తకు ఈ సినిమా వాళ్ళకు గుళ్ళు కట్టడాలకు ఈ సినిమా వాళ్ళకు థియేటర్లో సినిమా ఫ్యాన్స్ చూసి 4 గంటలకు షో అంటే 12 గంటల కీలైనా నిలబడ్డా మరి కొన్ని రోజుల్లో నానా చెత్త కనిపిస్తా చూడండి సోషల్ మీడియాలో. నాకు టికెట్ దొరికింది, అబ్బా నేను ఫ్యాన్స్ చూసా, ఎగై నేను గుడి కడతా, మడం మొహం మాడ ఇట్లాంటి వాళ్ళు అందరిని వేసుకొని ఇంక మనం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాలతో దాటిపోయిందని చెప్పి సంబరపడుతూ ఉండాలి. నిజమే, జపాన్ ఆర్థిక వ్యవస్థను దాటారు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎవరి సంపద పెరిగింది, ఎవరి జీవితాలు మారుతున్నాయి? ఎట్లా చేస్తారంటే నిజంగానే మెయిన్ మీడియా అనబడేది ఉంది కదా వీళ్ళు. అసలు వాళ్ళని మీడియా అని అనడం కూడా తప్పే, కానీ ఇంక మనకు వేరే పేరేమి ఉండదు కదా. వాళ్ళకి ఐడియా లేదంట. నేను పైపెచ్చు వీటన్నిటి మీద అవగాహన ఉండదు, ఐడియా ఉండదు. టక్కని జపాన్ చుట్టూ సరౌండింగ్ దేశాల పేర్లు చెప్పండి రా అంటే జపాన్ వరకు పోయారు. ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్ రాష్ట్రాల పేర్లు చెప్పమంటే చెప్పలేరు. మన ఛానళ్ళలో కూర్చున్న వాళ్ళు అయితే నేనైతే డ్యామ్ షూర్ చెప్పలేరు. వీళ్ళు ఏంది వీళ్ళు చెప్పేది? కూర్చోబెట్టి పరికాపడి అనుకోని ఎట్లా లెక్క పెడతారని చెప్పి డైరెక్ట్ ఎవరన్నా ఈసారి ఎవరన్నా ఆ డిబేట్లో కావాలి, ఎవరైనా లైవ్లో అడగాలి ఇది చెప్పు అంత కాసేపు అని. ఏందో నానా చెత్త వీళ్ళు. జనాలను మిస్లీడ్ చేయొద్దు అంటారు. జనాలను మిస్లీడ్ చేయొద్దు, నిజాలు మాట్లాడుకోవాలి.